ఏంటి ఫెస్టివల్ గురించి అప్డేట్? ఎవరైనా రెస్పాండ్ అయ్యారా లేదా? ఎవ్వడేం మాట్లాడట్లేదు. నువ్వు ఒక పని చేయి, వీళ్ళ టీఎల్ పిలు, అంతోనే అడిగిద్దాం. ఓకే. ఏంటి కళ్యాణ్ ఏమైంది? ఏముంది, గణేష్ ఫెస్టివల్ గురించి హెచ్ఆర్ మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. టీం ఎవరేం మాట్లాడట్లా. నువ్వు కొంచెం సపోర్ట్ ఉంటే మనం వెళ్ళి అడుగుదాం. సరే పద వెళ్దాం. బాయ్స్, వినాయక చవితి దగ్గరకు వచ్చింది. హెచ్ఆర్ మేడం కూడా అడుగుతుంది, మరి ఏంటి ఆఫీస్లో పండగ చేసుకుందాం వద్దా? పండగ చేయాలని నాకు ఉందన్న. మంత్ ఎండ్ కదా, కొంచెం డబ్బులకి ఇబ్బందిగా ఉంది. నువ్వే ఒక 1000 రూపాయలు అప్పించావు అనుకో, దాన్ని చందా కింద ఇచ్చేస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? నాకు కూడా 1000 అప్పు ఇవ్వన్నా. నాకు కూడా ఒక 1000 ఇవ్వండి. నాకు కూడా ఒక 1000 అప్పు కావాలి. అందరికి తలొక 1000 అప్పు కావాలా? ఇస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సరే ఫ్రెండ్. సో టీమ్, మన లక్ష్మణ్ ఇచ్చిన ఐడియా అయితే మేడం కి నచ్చింది. సో మేడం వచ్చి అయితే ఇప్పుడు మాట్లాడతారు అందరితో. హాయ్ గైస్, టీమ్ అందరూ ఫెస్టివల్ చేయడానికి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. సో హ్యాపీ. అండ్ మేనేజ్మెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఎండి సార్తో మాట్లాడి గ్రాండ్గా ప్లాన్ చేద్దాం. ఓకే. అండ్ వన్ మోర్, లక్ష్మణ్ నీకు స్పెషల్ కంగ్రాట్స్. లక్ష్మణ్ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు అందరూ అప్రిషియేట్ చేయండి. ఓకే. అంత స్పెషల్గా నేనేం చేశాను మేడం? ఏం చేసేవేంటి లక్ష్మణ్, అలా అడుగుతున్నావు? మన ఆఫీస్ లో పెట్టబోయే గణేష్ లడ్డుని 5000 రూపాయలకి పాట పాడేవాటగా, ఇంకా పెట్టక ముందే. అందుకే నీకు స్పెషల్. ఓకే. 5000 లడ్డు పాట నేను ఎప్పుడు పాడాను మేడం? కంగ్రాట్స్ లక్ష్మణ్. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. లక్ష్మణ్, ఏంటన్నా ఇది? నువ్వు ఇచ్చిన ఐడియా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రేక్షకుణ్ణి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా